అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే డిఎస్సి, టెట్, పెట్, ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులు పెంచాలన్నారు. జీవో 46 ను తొలగించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆమరణ దీక్షకు దిగిన అశోక్ కసన్ విడుదల చేయాలన్నారు. ఇక హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆందోళనకు దిగారు నిరుద్యోగులు. ఆందోళనకారులను అడ్డుకొని అరెస్టు చేశారు పోలీసులు. రిలిక్వెస్ట్మెంట్ లేకుండా గురుకులాల్లో 9000 పోస్టులు ఉంటే 3000 బ్యాక్లాగ్ అట్లే మిగిలిపోతున్నాయి. 46 జీవో రద్దు చేయలేదు. 500గా గ్రూప్ 1 పోస్టులు పెంచాలని చెప్పేసి 500 ఇంకా ఎక్స్ట్రా పెంచాలని చెప్పేసి, అదేవిధంగా 5000 వరకు గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు పెంచాలని చెప్పి, పీఈటీ పోస్టులు 1600కు పెంచాలని చెప్పేసి, వీటన్నింటినీ నిరుద్యోగ సమస్య ఉందని చెప్పి అశోక్ సార్ గమనించి ఆయన గొంతుగా ముందుకొచ్చి ఈ రోజు ఇట్లా దీక్ష చేయబోతుంటే ప్రభుత్వం మా తరఫున అశోక్ సార్ చేస్తుంటే ప్రభుత్వం దీన్ని దీర్ణించుకోలేక అశోక్ సార్ని అరెస్ట్ చేయడం జరిగింది. అశోక్ సార్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులంతా ఏకమై ముందుకు మా నిరుద్యోగుల గొంతులు ఎంత నొక్కితే అంత మేము ముందుకు వస్తాం. దయచేసి ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో మీరు ఉద్యోగాలు లేకుండా 30,000 ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తామని చెప్తారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. దయచేసి అశోక్ సార్ని విడుదల చేసి మాకు